వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నీట్ పేపర్ లీకేజ్ దర్యాప్తులో బయటపడుతున్నాయి నిందితుల గొలుసుకట్టు నెట్వర్క్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతంపై దర్యాప్తు సంస్థల విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కుంభకోణంలో ఎన్టీఏ అంతర్గత వనరుల నుంచి మొదలై టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులకు చేరే వరకు ఉన్న ఒక పెద్ద నెట్వర్క్ ను క్రమంగా వెలుగులోకి వస్తుంది. ఇక దీనికి సంబంధించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 30 మందికి పైగా అరెస్టులు నమోదయ్యాయి. ఈ లీకేజ్ నెట్వర్క్ ఎలా సాగిందనే గొలుసుకట్టు వివరాలు, నిందితుల పాత్ర గురించి తెలియజేస్తాను. మొదటగా ఎన్టీఏ శుభం కెర్నార్, యష్ యాదవ్, మంగీలాల్ బీవాల్ చివరగా టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేయబడింది. మే 12 ప్రహ్లాద్ వి కులకర్ణి, పూణే రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ ఈ కుంభకోణంలో కింగ్ పీస్ అంటే ప్రధాన సూత్రధారి. మే 16 మనీషా వాగ్మోరే, లాతూర్ లీక్ అయిన పేపర్లు సహ పంపిణీదారు. మే 17 శివరాజ్ మోతే గాంకర్, లాతూర్ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. మే 18 శుభం కెర్నార్, నాసిక్ ఎన్టీఏ మూలాల నుంచి నేరుగా పేపర్ని పొందిన వ్యక్తి. మే 18 మనీష్ మంధారే, మహారాష్ట్ర ఉపాధ్యాయుడు, పేపర్ పంపిణీదారు. మే 18 మనీషా హవల్దార్, మహారాష్ట్ర పంపిణీ నెట్వర్క్తో సంబంధాలున్న వ్యక్తి. మే 18 డాక్టర్ మనోజ్ షిరూరే, మహారాష్ట్ర పంపిణీ నెట్వర్క్లో భాగస్వామి. మే 18 తేజస్ హెచ్ షా, మహారాష్ట్ర పంపిణీ నెట్వర్క్లో భాగస్వామి. మే 20 ధనుంజయ్లో ఖండే, అహల్యానగర్ పంపిణీ గొలుసుకట్టులో సభ్యుడు. మే 22 యష్ యాదవ్, గురుగ్రామ్ బీఏఎంఎస్ విద్యార్థి, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పేపర్ల విక్రయదాడు. మే 25 మంగీలాల్ బీవాల్, జైపూర్లో 10 లక్షలు వెచ్చించి పేపర్ని కొనుగోలు చేసి సర్క్యులేట్ చేసిన వ్యక్తి. మే 25 వికాస్ బివాల్, జైపూర్ మంగీలాల్ కుమారుడు, నీట్ అభ్యర్థి. మే 25 దినేష్ బివాల్, జైపూర్ బంధువు, పేపర్లను ప్రింట్ చేసి పంపిణీ చేసిన వ్యక్తి. జూన్ 7 రాకేష్ కే మందివారియా, డెహ్రాడూన్లో అరెస్టు, సికారా కౌన్సిలర్. జూన్ 6-7 మనీష్ యాదవ్, జైపూర్ ఈ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్నారు. జూన్ 6-7 అవినాష్ లాంబా, జైపూర్ కోర్ నెట్వర్క్ సభ్యుడు. జూన్ 8 నలుగురు నీట్ అభ్యర్థులు. రాజస్థాన్ వీడి పేర్లను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు సోదాలు ముమ్మరం చేశాయి. ఈ భారీ లీకేజ్ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతుంది. అధికారులు పేర్కొన్నట్లుగా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిజాలు బయటపడే అవకాశం ఉంది. బ్యూరోక్రసీలో ఉన్న బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల వర్గాలు చేసిన కుట్ర ఇది. దీని ద్వారా విద్యార్థులను వీధుల్లోకి తీసుకొచ్చి అరాచకాలను సృష్టించడానికి అతిపెద్ద కుట్ర పన్నారు అని కొందరు మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.